పార్లమెంటులో నీట్పై చర్చ చేపట్టాలని ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పార్లమెంటులో చర్చ జరిపి 24 లక్షల మంది విద్యార్థులకు సమాధానం చెప్పాలని లేఖలో కోరారు. తమ సమాధానం కోసం విద్యార్థులు వారి కుటుంబాలు ఎదురు చూస్తున్నారని అన్నారాయన. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని, ప్రజాప్రతినిధులుగా వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని లేఖలో పేర్కొన్నారు రాహుల్ గాంధీ. ఇప్పటికే జూన్ 28న ఉభయ సభల్లో నీట్పై చర్చించాలని ప్రతిపక్షాలు అభ్యర్థించాయి. కానీ లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ప్రతిపక్షాల అభ్యర్థనను తిరస్కరించారు. జూలై 1న మరోసారి ప్రతిపక్షాలు లోక్సభ స్పీకర్ను అభ్యర్థించగా ప్రభుత్వంతో చర్చిస్తామని సమాధానమిచ్చారు.